న్యాయం జరగాలి, న్యాయం జరగాలి అనైతే అంటూ ఉంటుంది. ఇక తన రమ్ మహాదేవయ్య ఆపోజిట్ పార్టీ అతనైతే వచ్చి తనకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇక న్యూస్‌లో అయితే మహాదేవయ్య రాజకీయ భవిష్యత్తు కుప్పకూలబోతుంది. పునాదుల నుంచి పీకేస్తున్న ఒక మహిళ అని చెప్పి వార్తలు వస్తూ ఉంటాయి. అది వినగానే మహాదేవయ్య అందరూ అయితే లేచి నిలబడి షాక్ అవుతూ ఉంటారు. ఏంటి అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక సత్య అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అవును, మహాదేవయ్య రాజకీయ భవిష్యత్తుకి ముప్పు రానుంది అని చెప్పి వార్తల్లో వస్తూ ఉంటుంది. ఈ ముప్పు పెద్దది అవ్వకముందే సమస్యని పరిష్కరించుకోవాలి మామయ్య అని అంటూ ఉంటుంది. ఇది ఇంకా పెద్దది అవుతే మీ రాజకీయ భవిష్యత్తుకే ప్రాబ్లమ్ వస్తుంది. ఇది ఈ సమస్య ఇక్కడి నుంచి తగ్గిపోవాలి అంటే మీరు అర్జెంటుగా క్రిష్‌కి డీఎన్ఏ టెస్ట్ చేయించండి అని చెప్పి మహిళా మండలి అందరి దగ్గర మీరు ఒప్పుకోవాలి. క్రిష్‌కి డీఎన్ఏ టెస్ట్ చేస్తే క్రిష్ మీ కొడుకని తేలితే ఆవిడ అప్పుడు మీకు సంబంధం లేదని పూర్తిగా క్లారిటీ వస్తుంది. దాంతో మీ రాజకీయ భవిష్యత్తుకి ఎటువంటి ముప్పు రాదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ విషయంలో మహాదేవయ్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక క్రిష్ కూడా ఆలోచిస్తూ అలా చూస్తూ ఉంటాడు. ఈ విషయంకి బాబు ఎందుకు అంత ఆలోచిస్తున్నాడు అనేది అనుకుంటూ ఉంటాడు క్రిష్. ఇక మహాదేవయ్య ఏం చేస్తాడో ఇప్పుడు అని చెప్పి సత్య అయితే మహాదేవయ్య కాస్త చూస్తూ ఉంటుంది. ఇక ఆలోచిస్తూ ఉంటాడు. భలే దొరికారు మాయ అని చెప్పి సత్య అయితే అలా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది.